మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో జరిగిన అఖిల భారత మెగా అభిమానుల సమావేశం సందడిగా సాగింది. ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు చిరంజీవిపై తమ అభిమానాన్ని చాటుకోవడంతో పాటు ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. దర్శకుడు బాబీ తన తదుపరి చిత్రం మెగా 158 గురించి కీలక లీకులు ఇచ్చారు. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని మాస్ ఎమోషనల్ యాంగిల్లో చూపించబోతున్నామన్నారు. ఈ సినిమా కథలో రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు చిత్రాల ఆత్మను తీసుకుని వాటికి పూర్తి స్థాయి కమర్షియల్ హంగులను జోడించామని వెల్లడించారు. ఈ సినిమా పూజకు ఆహ్వానించేందుకు అమరావతి వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ తనతో 2 గంటలు మాట్లాడారని బాబీ తెలిపారు. చిరంజీవికి తాను కూడా పెద్ద అభిమాని అని చెప్పిన పవన్ సినిమా ఫస్ట్ కాపీని ముందుగా తనకే చూపించాలని కోరినట్లుగా బాబీ వెల్లడించారు. త్వరలో మెగా 158 గ్లిమ్స్ వస్తుందని, సినిమా ప్రభావం ఎలా ఉంటుందో రాసి పెట్టుకోండి అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కానిస్టేబుల్ కుమారుడిగా వచ్చిన చిరంజీవి ఈ స్థాయికి ఎదగటం సాధారణ విషయం కాదన్నారు. కష్టపడితే ఎవరైనా పరిశ్రమలోకి పైకి రావచ్చనే నమ్మకాన్ని చిరంజీవి కల్పించారని చెప్పారు. చిరంజీవి ఎవరిని తొక్కలేదని, ప్రతిభ ఉన్నవారిని పైకి తీసుకెళ్లి తన పక్కన కూర్చోపెట్టారని అన్నారు. రామ్ చరణ్ రూపంలో తన లెగసీని కొనసాగించే గ్లోబల్ స్టార్ను అందించిన ఘనత కూడా చిరంజీవిదే అని ప్రశంసించారు. భవిష్యత్ తరాలకు చిరంజీవి జీవితం ఒక పాఠ్య పుస్తకం లాంటిదని పేర్కొన్నారు. ఇక హైపరాది కూడా మాట్లాడుతూ 90ల తరానికి చిరంజీవి కేవలం హీరోనే కాదు, వన్ అండ్ ఓన్లీ లెజెండరీ ఇన్స్పిరేషన్ అన్నారు. చందమామని చూస్తూ అన్నం తిన్నాం, చిరంజీవిని చూస్తూ పెరిగాం, పవన్ కళ్యాణ్ను చూస్తూ అరిచాం, రామ్ చరణ్ని చూస్తూ గర్వపడుతున్నామంటూ మెగా అభిమానుల భావాలను ప్రతిబింబించారు. సచిన్, కోహ్లీ, ధోని, యువరాజులకు ప్రత్యేక రికార్డులున్నట్లే సినిమా రంగంలో డ్యాన్స్, నటన, అభిమాన ఘనం, సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ప్రత్యేక రికార్డులు సృష్టిస్తారని కొనియాడారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి ఎర్నేని చిరంజీవి సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి ఆయన అండగా నిలిచారని చెప్పారు. కార్మికుల నుంచి నిర్మాతల వరకు ఎవరికి సమస్య వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే వ్యక్తి చిరంజీవి అని ప్రశంసించారు. చిన్న సినిమాలు, కొత్త దర్శకులను ప్రోత్సహించడంలోనూ ఆయన ముందుంటారని తెలిపారు. ఇక విశ్వంబర దర్శకుడు వశిష్ఠ కూడా అభిమానుల్లో ఉత్సాహం నింపారు. సినిమా ఆలస్యం కావడంతో తనపై అభిమానులకు కోపం ఉందని అంగీకరించిన ఆయన సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను ప్రస్తావించారు. అయితే రాసి పెట్టుకోండి, విశ్వంబర ఎంత లేటుగా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది అంటూ ధీమా వ్యక్తం చేశారు. దీంతో మెగా అభిమానులు భారీగా స్పందించారు. మొత్తంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో చిరంజీవిపై ఉన్న అభిమానంతో పాటు ఆయన రాబోయే సినిమాలపై ఉన్న నమ్మకం కూడా స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.